రైతన్నలకు రుణమాఫీ పండుగ సందర్భంగా రైతుల రుణమాఫీపై మాట ఇచ్చాం. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటున్నామని అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ప్రకటించిన తేదీలోపే సంపూర్ణంగా రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. సంపూర్ణంగా 5 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిన సమయంలో రైతు వేదికల దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది వ్యవసాయ శాఖ మంత్రులు కుమారేశ్వర గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాసనసభ గారికి, సలహాదారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రాంతాలలో మంత్రులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో గ్రామాలలో గ్రామ సభలు పెట్టి పాస్బుక్ లేకుండా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మా ఎమ్మెల్యేల సభలో చెప్పడం జరిగింది. వారందరికీ కూడా బ్యాంకులలో అప్పులు తీసుకున్న ప్రతి రైతు కూడా రుణమాఫీ జరగడం జరుగుతుంది. మీరు ఎలాంటి అపోహ కానీ ఎలాంటి ఇబ్బందులు పడవలసినటువంటి అవసరం లేదు. మీరు లిస్టులో పేరు రాకపోయినా, మీ బ్యాంకులలో డబ్బులు జమ కాకపోయినా ఆ నేమ్స్ అన్ని కూడా మాకు ఇవ్వండి. మేము నేరుగా జిల్లా కలెక్టర్ గారి ద్వారా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారికి నేరుగా పంపించడం జరుగుతుంది. అందరికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం 7వ తారీఖు రోజునే 2100తో మహిళలకు అందరికి కూడా ఉచితంగా బస్ సౌకర్యం కల్పించింది ఈ ప్రభుత్వం. అంతేకాదు 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసింది. 500 కోట్లతో ఈ రోజు వంట గ్యాస్ సిలిండర్ కూడా 500 అందిస్తుంది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటును కూడా మనకు ఉచితంగా చెప్పిన మాట అమలు చేశాం. 4 లక్షల ఇల్లు శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం రోజు 4 లక్షల పేదలకు ఇల్లు కూడా గృహ వసతి కొరకు కూడా ఇల్లు కట్టించబోతున్నాం. కనుక సోదరులారా, ముఖ్యమంత్రి గారు వచ్చారు, మన సమావేశం స్టార్ట్ అవుతుంది కనుక ఈ విషయాలని అర్థం చేసుకొని గ్రామ గ్రామాన ర్యాలీలు తీయండి. గ్రామ గ్రామాన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి పటానికి పాలాభిషేకం చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిసెంబర్ 9, 2023 కటాఫ్ డేట్ పెట్టుకున్నాము. డిసెంబర్ 9 ఉన్న ప్రత్యేకత మీకు అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన రోజు డిసెంబర్ 9. అదే